మా హాస్పిటల్లో ఎప్పటి నుండో మేము ప్రసూతికి సంబంధించిన వైద్య చికిత్సలు అండ్ స్త్రీ రోగం ఏమన్నా ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నా కూడా చేస్తున్నాము, లాప్రోస్కోపిక్ సర్జరీ సేవలు చేస్తున్నాము అండ్ ఫర్టిలిటీలో కూడా ఐవీఎఫ్ విభాగం అనేది ప్రారంభించి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 80% సక్సెస్ రేట్తో వెళ్తున్నాము. అలానే మహిళలలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నా ఓపీడీ ఛాంబర్లో రెగ్యులర్గా వింటూ వస్తున్నాను. అదేంటంటే వాళ్ళకి యూరిన్ తెలియకుండానే లీక్ అయిపోవటము, డెలివరీ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా యూరిన్ లీక్ అయిపోయిందని చెప్పటము, ముసలి వాళ్ళకైతే బాత్రూమ్ వెళ్ళక ముందు వరకే వాళ్ళకి యూరిన్ అనేది చాలా లీక్ అయిపోయే సమస్యలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ప్రసూతి చెందిన తర్వాత యోని కండరాలు అనేవి చాలా లూజ్ అయిపోయి వాళ్లకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి వైద్య సేవలు కంప్లీట్ ఉమెన్స్ హెల్త్ కేర్ లాగా మార్చాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మన హాస్పిటల్లో ఈ ప్రసూతి సంబంధించినవే కాకుండా ప్రసూతి తర్వాత ఈ ఏస్థెటిక్ గైనకాలజీ అంటే వాళ్ళ యోని కండరాలను బలపరిచే చికిత్సలు అనేవి మన హాస్పిటల్లో ఫస్ట్ టైం ఏస్థెటిక్ గైనకాలజీ సర్వీసెస్ ప్రారంభిస్తున్నాము. అయితే ఈ యొక్క గొప్ప ప్రారంభం కావటానికి ముఖ్య కారణం మన పేషెంట్లే అనమాట. ఎందుకంటే మేడం ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది అని అనేసరికి నేను ఈ 3 years ఆఫ్ ప్రాక్టీస్లో పేషెంట్లకు ఉపయోగపడాలనేసి ఈ ఆస్థెటిక్ గైనకాలజీ అనే విభాగము మన హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోనే మన పేషెంట్ల కోసం మాత్రమే ప్రారంభిస్తున్నాము. సో ఇట్లాంటి సంబంధమైన ఇష్యూస్ ఒకవేళ చాలామందికి మహిళల్లో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్ని సందర్శించి ఏ కుట్టు లేకుండా ఏ కోత లేకుండా జస్ట్ ఒక చైర్ పైన కూర్చోవటం, ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ సర్జరీకి వెళ్లకుండా జస్ట్ చిన్న మెషిన్లతో మాత్రమే వాళ్లకు ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సేవలు మన హాస్పిటల్లో ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మహిళలలో ఎక్కువ మటుకు ఓన్లీ వాళ్ళ ఆరోగ్య సమస్యలే కాకుండా మానసిక సమస్యలే కాకుండా ఇలా సామాజిక సేవలు కూడా అందించాలన్నది నా కోరిక అండ్ నా కళ. నా పేషెంట్లకు ఎంతమందికో ఉపయోగపడాలని, ఆడవాళ్ళందరూ ఆరోగ్యంతో పాటు మానసికంగా శారీరకంగా ఎదగాలన్నది ఈ టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ యొక్క లక్షణం. ప్రస్తుతానికి మేము 80% సక్సెస్ రేట్తో ఎంతమందికో పిల్లలు లేని దంపతులకు ట్రీట్మెంట్స్ ఇచ్చి మనము హాస్పిటల్ నుంచి సంతోషంగా పంపిస్తున్నాము. వచ్చే వాళ్లకు పేషెంట్లకి మరియు వైద్య సిబ్బందికి, మా సిబ్బందికి అండ్ మా మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలందరికీ ఈ సేవలు అనేది అంకితం చేస్తున్నాను. స్పెషల్ ఎక్విప్మెంట్ వచ్చేసి హైఫెమ్ చైర్ అండ్ హైఫూ మెషిన్ అని అంటామన్నమాట. సో ఈ హైఫెమ్ చైర్ మీద కూర్చున్నప్పుడు మన యోని కండరాలు అనేవి బాగా వదులుగా ఉన్నప్పుడు టైట్గా అయిపోయి ఆడవాళ్ళకి యూరిన్ సమస్యలు కానీ, కింద వదులుగా ఉండటం కానీ, ఇన్ఫెక్షన్స్ తగ్గటం కానీ చాలా మటుకు ఉపయోగపడతాయి. ఒకప్పుడు పాతకాలంలో డెలివరీ అయిన తర్వాత బాగా ఎక్సర్సైజెస్ అనేవి చేయించేవాళ్ళు, బాగా కాపడం పెట్టడం అవన్నీ. ఇప్పుడు అసలు అట్లాంటివన్నీ లేవన్నమాట. సో మన యోని కండరాలు టైట్ అవ్వడానికి పాతకాలంలో ఇలాంటివి వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా జస్ట్ వచ్చేసి ఒక 5 minutes కూర్చొని ఆఫీస్ అవర్స్కి వెళ్ళే వాళ్ళందరికీ ఈ వైబ్రేషన్స్ ద్వారా యోని కండరాలను టైట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హైఫూ మెషిన్ అనేది ఒక లేజర్ విభాగం అనమాట. సో దీంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడైతే చాలా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి తెల్లబట్ట అనేది తగ్గట్లేదు అని కంప్లైంట్ చేసే వాళ్లకు ఈ లేజర్ మెషిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వదులుగా ఉన్న వాళ్ళకి కూడా టైట్ చేయటం అనేది జరుగుతుంది ఈ లేజర్ మెషిన్ ద్వారా. సో రకరకాల కారణం ఉన్న వాళ్లకు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్లకు ఈ లేజర్ ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది.